ఓం సాయిరామ్. సచ్చరిత్రకి శ్రీకారం, రచయితకి సత్కారం. ఏ పనికి ఎప్పుడు ఎవరిని నియమించాలో బాబాకి మాత్రమే తెలుసు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడే ఆయా వ్యక్తులు షిరిడీ రావడానికి ప్రేరణ కలిగిస్తారు బాబా. 1910వ సంవత్సరంలో ఒకరోజు పొద్దుటే శ్యామ ఒక వ్యక్తిని మసీదుకు తీసుకువచ్చి బాబా దర్శనం చేసి, బాబా, ఈ అన్నాసాహెబ్ దాబోల్కర్ మీ జీవిత చరిత్రను రాయాలని ఆశపడుతున్నాడు, దయచేసి కాదనకుండా అంగీకరించండి అని అభ్యర్థించాడు. బాబా నవ్వి సమాధానం చెప్పకుండా ఊరుకున్నారు. శ్యామ సలహా మేరకు అన్నాసాహెబ్ సాటే వాడలో బస చేశారు. అక్కడే ఉంటున్న బాలాసాహెబ్ బాటేతో గురువు ఆవశ్యకత గురించి తర్కించాడు అతడు. ఎవరి కర్మఫలాన్ని వారి అనుభవించడం తప్పనిసరైనప్పుడు గురువుని ఆశ్రయించడం ఎందుకు? కానున్నది కాకమానదని నమ్ముతున్నప్పుడు గురువు వల్ల ప్రయోజనం ఏమిటి? ఆయనే ముద్రిస్తాడు అని వాదించాడు అన్నాసాహెబ్. ఆ రోజు మధ్యాహ్నం మళ్ళీ మసీదుకు వెళ్ళాడు అన్నాసాహెబ్. సరిగ్గా అప్పుడే బాబా గురువు గురించి వివరిస్తూ, భగవంతుడైన శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి వద్ద శిష్యరికం చేశాడు ఎందుకు? గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మము. గురుముఖత వింటేనే విద్య రాణిస్తుంది. సద్గురువు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించగలడు. సద్గురువే సద్గతికి మార్గదర్శకుడు. ఈ సత్యాన్ని చాటడానికే జగద్గురువు అయిన శ్రీకృష్ణుడు కూడా సాందీపుని సేవించాడు. గురువు మార్గదర్శనం లేకుండా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేరు. ఈ విషయంలో భోపదేవ్ పండితుడితో వాదించిన మహాపండితుడు హేమాద్రి పంత్ కూడా గురువు యొక్క గొప్పదనాన్ని కీర్తించాడు. ఎవరి కర్మఫలాన్ని వారే అనుభవించక తప్పదు. అయితే గురువు ఆశీర్వాదం ఉంటే కష్టసాధ్యమైన మార్గాన్ని సులభంగా దాటగలుగుతారు అని చెప్పారు బాబా. బాబా మాటలు విన్న అన్నాసాహెబ్కి యథార్థం బోధపడింది. సాటేవాడాలో బాటేతో అడ్డగోలుగా వాదించి తప్పు చేసినట్లు అతనికి అర్థమయ్యింది. వాడాలో జరిగిన వాదానికి సమాధానాన్ని తానొచ్చిన సమయానికే వివరించిన బాబా సర్వజ్ఞత అతనికి తెలిసొచ్చింది. అతనిలో చెలరేగిన మానసిక పరివర్తనని గ్రహించిన బాబా నవ్వి, ఏమంటున్నాడు ఈ హేమాడ్ పంత్ అన్నారు బాటేతో. మహాపండితుడైన హేమాద్రి పంత్ పేరుని స్వల్పంగా మార్చి హేమాది పంత్ అని బిరుదు ఇచ్చేసరికి అన్నాసాహెబ్ దాబోల్కర్ అహంకారం తొలగిపోయింది. అతను కన్నీళ్ల పర్యంతమవుతూ బాబా పాదాల మీద వాలిపోయాడు. బాబా అతడి శిరస్సుపై చెయ్యి ఉంచి ఆశీర్వదిస్తూ, ఓయి హేమాది పంత్, నా సచ్చరిత్రని నీ చేతి రాయించుకోవడానికే నేను షిరిడీకి రప్పించుకున్నాను. రాసేది నువ్వే, కానీ నీలోనే ఉంటూ నా చరిత్రను నీ చేత రాయిస్తాను. ఎవరైనా సరే అహంకారాన్ని విడిచి నా పాదాలని ఆశ్రయిస్తే, నా జీవిత సత్యాలు చదివితే వారికి నా పట్ల భక్తి విశ్వాసాలు కుదురుతాయి. వారు నా వారు అవుతారు. వారిని నేను కంటి రెప్పలా కాపాడుతాను. ఈ ద్వారకామాయలో కూర్చుని ఇది నేను చేస్తున్న ప్రయాణం. ఇది నేను చేస్తున్న ప్రమాణం. నా సచ్చరిత్రని భక్తితో పారాయణ చేసిన, నా కథలు బోధనలు విన్నా అట్టివారి ఇంట లేదు అన్న మాటుండదు. ఇదే నా సచ్చరిత్రకి ఆధారం. నువ్వు రాయి, గ్రంథరచన ఆటంకం లేకుండా సాగేలా నేను చూస్తా అని అభయమిచ్చారు బాబా. అలా దాబోల్కర్ పేరు హేమాద్రి పంత్గా మారిపోయింది. అతను తరచుగా షిరిడీ వస్తూ బాబాని దర్శిస్తూ అక్కడికి వచ్చే భక్తుల అనుభవాలను అడిగి టూకీగా రాసుకుంటూ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు మరాఠీ భాషలో శ్రీకారం చుట్టాడు. బాబా భక్తుల అనుభవాలను సేకరిస్తున్న హేమాద్రి పంత్కే ఒక అద్భుతమైన అనుభవం కలిగిందిలా. ఒక రాత్రి హేమాద్రి పంత్ కలలో బాబా దర్శనమిచ్చి, రేపు నీ ఇంటికి భిక్షకు వస్తున్నాను అని చెబుతూ చేతిలోని పూలు అతని మీద విసిరి మాయమయ్యారు. హేమాద్రి పంత్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. తన కల సత్యమా కాదా అన్న సందిగ్ధతతో భార్యని నిద్రలేపి విషయం చెప్పాడు. కలలో బాబా విసిరిన పూలు పడక మీద ప్రత్యక్షంగా కనిపించాయి. ఆ కల సత్యం కానున్నదని ఆ దంపతులకి నమ్మకం కుదిరింది. మన ఇంటికి భిక్షకి రమ్మని ఎన్నోసార్లు బాబాని ఆహ్వానించాం. ఇంతకాలానికి ఆయన అనుగ్రహించారు అని చెప్పి హేమాద్రి పంత్ భార్య మన్నాడు వంట చేసింది.
భోజన వేళ బాబా రాక కోసం ఆ దంపతులు నిరీక్షిస్తుండగా బాబా భక్తులైన ఇద్దరు ముస్లింలు వెతుక్కుంటూ వచ్చి కాగితం చుట్టూ పటాన్ని వారికిచ్చి, ఇది మీదే, మీ దగ్గరికి చేర్చమని బాబా ఆదేశం, వివరాలు తర్వాత చెబుతాం అనేసి వచ్చినంత హడావుడిగా వెళ్ళిపోయారు వాళ్ళు. హేమాద్రిపంత్ కాగితం తొలగించి చూస్తే ఆ ఫోటోలో అభయహస్తంతో ఆశీర్వదిస్తున్న బాబా కనిపించారు. భిక్షకి రమ్మన్నావు, వస్తానని మాటించాను, వచ్చాను చూసావా అన్నట్లున్నాయి ఫోటోలోని బాబా చూపులు. బాబాకి ఆయన పటానికి తేడా లేదని ఆ దంపతులకి అర్థమైంది. బాబా కోసం వేసిన ఆసనం మీద ఆయన ఫోటోని ఉంచి దానికే నైవేద్యం పెట్టాడు హేమాద్రిపంత్. ఆ తర్వాత అతను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా నవ్వి, నాకు కూడా నా పటానికి తేడా లేదు, నా పటానికి నువ్వు చేసిన నివేదనతో ఇక్కడ నా కడుపు సంతృప్తిగా నిండిపోయింది అని చెప్పారు. ఆ మాటలు విన్న శ్యామ, ఔరా, చలనం లేని వస్తువుల్లో కూడా నువ్వు ఉన్నావని నిరూపించావా బాబా అనుకున్నాడు. మరే అన్నారు బాబా. చప్పున నివ్వెరపోయాడు శ్యామ. బాబాయే బంట్రోతువైతే ఆపన్నులు ఎంత దూరంలో ఉన్నా ఆదుకోవడం బాబా నైజం. వందల వేల మైళ్ళ దూరంలో ఉన్న వారి సమాచారాన్ని సైతం మసీదులోంచి కదలకుండానే గ్రహిస్తారు బాబా. అవసరమైతే తానే ఏదో రూపంలో తన వాళ్ళని ఆదుకుంటూ కూడా. అయితే బాబా మసీదులోనే ఉండి ఇటు భక్తులకు దర్శనాలిస్తూ అటు తానే ఏదో వేషంలో ప్రత్యక్షమై ఆదుకుంటారు. కానీ బాబాయే స్వయంగా వచ్చారనే సంగతి ఆ తర్వాత ఎప్పుడో కానీ భక్తులు గ్రహించలేరు. బాబా ప్రియ శిష్యుడు నానా కుమార్తె మైనతాయి నిండు గర్భిణి. ఆమె 2 రోజులుగా పురిటి నొప్పులు పడుతోంది. ఎన్నో మందులు వాడారు. డాక్టర్లు వచ్చి పరీక్షించారు, చికిత్సలు చేశారు. అయినా మైనతాయికి ప్రసవం కాలేదు. ఆమె పురిటి నొప్పులతో చాలా బాధపడుతోంది. ఆమె అంత బాధలోనూ అమ్మా అనడం లేదు, అమ్మో అంటూ అరవడం లేదు. బాబా బాబా అంటూ బాధతో ఆక్రందిస్తోంది మైనతాయి. అదే సమయంలో షిరిడీలో మసీదులో ఎవరితోనో మాట్లాడుతున్న బాబా చప్పున తలెత్తి శ్యామతో, ఆ బాపుగీర్ని త్వరగా రమ్మను అని ఆదేశించారు. రామ్గిర్ బువా అనే సన్యాసిది ఖాండేష్ జిల్లాలోని గ్రామం. ఆ సన్యాసి చాలా కాలంగా షిరిడీలో ఉంటూ బాబా సేవ చేసుకుంటున్నాడు. బాబా అతన్ని బాపుగీర్ బువా అని పిలుస్తుంటారు. అతను బాబా అనుమతి పొంది తన స్వగ్రామానికి వెళ్ళడానికి తయారవుతున్నాడు. శ్యామ పరిగెత్తు వచ్చి చెప్పగానే అతనితో కలిసి మసీదుకు వచ్చి, బాబా ఏం చేయమంటారు అని అడిగాడు గీర్. బాపుగీర్, నువ్వు మీ ఊరికి వెళ్ళేదారిలో జామ్నేర్ వెళ్ళు. అక్కడ నానాసాహెబ్ ఇంటికి వెళ్ళి ఈ ఊది ఆర్తిపాట అతనికి ఇవ్వు అని చెబుతూ ఊదిపట్లం, ఆర్తిపాట రాసి ఉన్న కాగితం అతనికిచ్చారు బాబా. రాంగీర్ భక్తితో ఆ ప్రసాదాలని అందుకుని, కానీ బాబా, నా దగ్గరున్న 2 రూపాయలు జల్గాంకి రైల్లో వెళ్ళడానికి సరిపోతాయి. అక్కడి నుంచి జామ్నేర్ 30 మైళ్ళు ఎలా వెళ్ళగలను అంటూ నసిగాడు. అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, నువ్వు వెంటనే బయలుదేరు అని ఆజ్ఞాపించారు బాబా. భారమంతా బాబా మీద వేసి బయలుదేరాడు రామ్గీర్. అతను ప్రయాణించిన రైలు ఆ రాత్రి 2:30 గంటలకు జల్గాం చేరింది. రామ్గీర్ రైలు దిగి స్టేషన్లోంచి బయటకొచ్చాడు. బయట నిర్మానుష్యంగా ఉంది. ఆ రాత్రి పూట ఎవరుంటారు? టికెట్ కొనగా అతని వద్ద 2 అణాలు మాత్రమే మిగిలాయి. ఈ అర్ధరాత్రి పూట 30 మైళ్ళు ఎలా ప్రయాణం చేయాలి? జామ్నేర్ ఎలా చేరుకోవాలి? బాబా, అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పి పంపావు. నేను తప్ప ఈ పరిసరాల్లో మానవ మాతృడంటూ లేడు. ఇహ నీదే భారం అనుకున్నాడు రామ్గీర్. మరుక్షణం పెద్ద మెరుపు తళుక్కున మెరిసింది. ఆ వెలుతురిని భరించలేక చొప్పున కళ్ళు మూసుకున్నాడు. అంతలో కిర్రుమని గుర్రపు సకిలింపు ప్రతిధ్వనించింది. ఉలిక్కిపడుతూ కళ్ళు తెరిచాడు రామ్గీర్. ఎదురుగా గుర్రపు టాంగా కనిపించింది. రెప్పపాట్లో ఈ టాంగా ఎలా వచ్చిందని రామ్గీర్ ఆశ్చర్యపడుతుంటే బంట్రోతున ఉన్న ఒక వ్యక్తి ముందుకొచ్చి, బాపుగీర్ బువా మీరేనా అని అడిగాడు. అతనికి తన పేరెలా తెలిసిందో అర్థం కాక అయోమయంగా అవునన్నట్లు తల ఊపాడు రామ్గీర్. ఆ బంట్రోతు ముఖం ఎక్కడో చూసినట్లుంది. మిమ్మల్ని జామ్నేర్ తీసుకెళ్ళడానికి టాంగా తీసుకొచ్చాను, రండి, బండెక్కండి అన్నాడు బంట్రోతు. ఆ బంట్రోతు దుస్తులను బట్టి అతడిని టాంగాని నానా చంద్రకరి పంపించి ఉంటాడని, బాబా ఆయనకి తన గురించిన వర్తమానం పంపించి ఉంటారని భావించుకుంటూ రామ్గీర్
టాంగాలో కూర్చుని జై సాయిరామ్ అన్నాడు. టాంగా పరుగు లంకించుకుంది. రామ్గీర్ అలసటతో, ప్రయాణం బడలికతో నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్రయాణం ఎలా జరిగిందో గ్రహించలేదు. ఓం సాయి. బాబా సంకల్పానికి తిరుగులేదు. బాబాని ప్రార్థించిన వాళ్ళకి భయముండదు. బాబాని నమ్ముకున్న వాళ్ళకి దుఃఖముండదు. మరి తన విషయంలో ఎందుకిలా జరిగింది? బాబా తనని విస్మరించారా అనుకున్నాడు నానా చందోర్కర్ బాధగా. నానాసాహెబ్, మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీ అమ్మాయికి గర్భంలో శిశువు అడ్డం తిరిగింది. మా చేతనన్ని ప్రయత్నాలు చేశాం. ఇహ తల్లి బిడ్డల్ని దేవుడే రక్షించాలి అని డాక్టర్ చెబుతుంటే నానా నేత్రాల్లో కన్నీళ్లు గిర్రున చుడులు తిరిగాయి. బాబా ఫోటో ముందు నిలిచి, నువ్వే మా దేవుడివి, నువ్వే మా బాబా, రక్షించు రక్షించు అని ప్రార్థించాడు నాన్న దుఃఖిస్తూ. అదే క్షణంలో పనివాడు హడావుడిగా వచ్చి, అయ్యా, షిరిడి నుంచి ఎవరో వచ్చారు, బాబా పంపించారట అని చెప్పాడు. కరుణించావా బాబా అంటూ మళ్ళీ నమస్కరించి గబగబా బయటికి వచ్చాడు నాన్న. రామ్గీర్ బువా కనిపించాడు. నాన్న చాలాసార్లు షిరిడి వెళ్ళాడు కానీ ఇంతకుముందు అతన్ని చూడలేదు. నన్ను సాయిబాబా పంపించారు. ఈ ఊది ఆర్తిపాట మీకు అందజేయమన్నారు అని చెబుతూ అందజేశాడు రామ్గీర్. నాన్న ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని కృతజ్ఞుణ్ణి, కూర్చోండి, కాసేపు విశ్రాంతి తీసుకోండి అని లోపలికి వెళ్ళాడు. రామ్గీర్ అక్కడే ఉన్న ఒక ఆసనం మీద విశ్రాంతిగా కూర్చుంటూ తలెత్తి యథాలాపంగా గోడ గడియారం వైపు చూశాడు. ఆ గోడ గడియారంలో టైము 2:45 చూపిస్తోంది. ఆ టైంను చూస్తూ ఉలిక్కిపడ్డాడు రామ్గీర్. జలగాం స్టేషన్లో తాను రైలు దిగినప్పుడు అక్కడి గడియారంలో 2:35 చూపించింది. టాంగాలో 30 మైళ్ళ ప్రయాణానికి ఎంత లేదన్నా కనీసం 3 గంటలు పడుతుంది. కనుక ఇప్పుడు టైము 5:30 పైన అయ్యుండాలి. మరి ఈ గడియారం టైం ఎలా చూపిస్తుంది ఏమిటి? జలగాం స్టేషన్లోని గడియారం తప్పుడు టైం చూపించిందా? నానా ఇంట్లోని ఈ గడియారం తప్పుడు టైం చూపిస్తోందా? అసలు ఇప్పుడు ఏం టైం ఎంతయింది? సందిగ్ధంలో మునిగిపోతూ తికమకపడ్డాడు రామ్గీర్. ఇంతలో బాబా పంపిన ఊదిని నీళ్ళలో కలిపి మైనతాయితో త్రాగించారు. అందరూ భక్తితో హారతిపాట పాడారు. ఇలా పాట పూర్తయిందో లేదో అలా కెవ్వున పసిబిడ్డ రోదన ప్రతిధ్వనించింది. క్షణం తర్వాత డాక్టర్ ఉత్సాహంతో వచ్చి, దేవుడే మీ అమ్మాయిని రక్షించాడు నానాసాహెబ్, మీ అమ్మాయికి సుఖప్రసవనం అయింది. 12 మగబిడ్డ పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమం. మీ అమ్మాయి బ్రతికి బట్టకట్టడం నిజంగా దైవలీలే అని చెబుతుంటే నానా ఆనందాశ్రువులు రాలుస్తూ, అవును, ఇది నిజంగా దైవలీలే, బాబాలీలే అన్నాడు గద్గద కంఠంతో. కొంతసేపటి తర్వాత నాన్న గబగబా హాల్లోకి వచ్చి చేతులు జోడించి, రామ్గీర్ గారు, మీరు సకాలంలో వచ్చి ఊది ప్రసాదం అందజేయబట్టి నా కుమార్తె బ్రతికి బట్టకట్టింది అని కృతజ్ఞతలు చెప్పాడు. తమను జనగాంకి రాంగా పంపబట్టే నేను సకాలంలో ఇక్కడికి అని రామ్గీర్ చెబుతుంటే నాన్న అడ్డొస్తూ, నేను టాంగా పంపడమేమిటి? షిరిడి నుంచి మీరు వస్తున్న విషయం కూడా నాకు తెలియదే అన్నాడు ఆశ్చర్యంగా. ఉలిక్కిపడ్డాడు రామ్గీర్. మళ్ళీ అప్రయత్నంగా గోడ గడియారం వైపు చూస్తూ, మీ గడియారంలో సరిగ్గా పనిచేస్తోందా అని అడిగాడు. నానా తల ఊపాడు. రామ్గీర్ సందేహిస్తూ, మీరు చెప్పండి, ఇప్పుడు టైం ఎంత అని అడిగాడు. సరిగ్గా 3 గంటలు తెల్లవారడానికి ఇంకా 2:30 గంటలు టైం ఉంది చెప్పాడు నాన్న. రామ్గీర్ కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా, నన్ను బాబా మాత్రమే బాపుగీర్ అని పిలుస్తారు. టాంగావాడు అలానే పిలిచాడు. అతడి ముఖం కూడా ఎప్పుడో ఎక్కడో చూసినట్లుగానే అంటున్నవాడలా ఎగిరి గంతేసి, అయ్యా, ఆ టాంగావాలా మరెవరో కాదు, బాబాయే బంట్రోతై టాంగా నడిపారు. 30 మైళ్ళ దూరాన్ని పావు గంటలో చేర్చారు. అయ్యా, బాబాయే స్వయంగా మనల్ని కరుణించారు. ఈ లీల బాబాకు మాత్రమే సాధ్యం అన్నాడు ఉత్సాహంతో. నానా చేతులు జోడించి, బాబా, నీకు ఇవే నా సహస్రాధిక వందనాలు అన్నాడు కృతజ్ఞతతో. బాబా ఏ బంట్రోతైతే ఊదియే ఉసురు పోస్తుంది. జై బోలో శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై నినదించాడు రామ్గీర్ బువా భక్తి పారవస్యంతో. ఉప్పునీరు ఉరుసు ఉత్సవము. బాబా అవునంటే ఏ కార్యమైనా దిగ్విజయమవుతుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలరావు గుండెకి బాబా దర్శనం ఆశీర్వాదం లభించిన
తర్వాతే కుమారుడు కలిగాడు. కృతజ్ఞతగా షిరిడీలో ఉరుసు నిర్వహించాలని నిశ్చయించుకొని బాబాకి శ్యామ ద్వారా చెప్పించాడు. సరే, ఎవరికిష్టమైన ఉత్సవాలు వాళ్ళు చేసుకోవడానికి ఈ ద్వారకామాయి అడ్డు చెప్పదు అన్నారు బాబా. కానీ దేవా, ఇలాంటి ఉత్సవాలకు జనం పెద్ద సంఖ్యలో వస్తారు. షిరిడీలో ఇప్పటికే నీటి అద్దడి అధికంగా ఉంది. ఉన్న 2 బావుల్లో ఒకటి ఎప్పుడో ఎండిపోయింది, రెండోది ఉప్పునీరు. మరి వచ్చేవాళ్ళకి మంచినీళ్ళు ఎలా ఇస్తాం, ఎక్కడి నుంచి తెచ్చిస్తాం అన్నాడు మాల్సా సందిగ్ధంగా. ఆ మాట విన్నాక ఉత్సవానికి బాబా అనుమతి లభించిందని అనుకున్నాడు శ్యామ. కానీ నిజమే కదా, వచ్చే జనాలకి మంచినీళ్ళు ఇవ్వాలి కదా అంటూ బాబా గద్దె మీద నుంచి లేచి మసీదులోంచి బయటికి నడిచారు. బాబా ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాక మిగతా వాళ్ళంతా ఆయన్ని అనుసరించారు. బాబా నెమ్మదిగా అడుగులేస్తూ దారిలో తారసపడిన భక్తుల నమస్కారాలు స్వీకరిస్తూ ఉప్పునీటి బావి వద్దకు చేరుకున్నారు. బావి నిండుగా నీరుంది. ఇది మంచినీరైతే షిరిడీలో రోజుకు ఉత్సవం జరపచ్చు. ఏం చేస్తాం, ఇది ఇంత పనికిరాని ఉప్పునీరు అనుకున్నాడు శ్యామ మనసులో. అదే క్షణంలో బాబా పక్కనే ఉన్న చెట్టుకొమ్మ పూలు కోసి ఉప్పునీటి బావిలో వేసి, శ్యామ, బావి నీళ్లు తోడి ఉత్సవాలకి పనికొస్తుందో లేదో రుచి చూసి చెప్పు అన్నారు. ఇదేమిటి, నా మనసులో అనుకున్న ప్రతి మాట బయటపట్టేసి నాకే పరీక్ష పెడుతుంటున్నాడు బాబా అనుకుంటూ గబగబా చేదతో బావిలోంచి నీళ్లు తోడి ఉప్పు భరించక తప్పదనుకుంటూనే దోసిడి నీళ్లు తీసుకొని కళ్ళు మూసుకుంటూ అయిష్టంగా తాగాడు శ్యామ. నీటి రుచి నాలికని స్పర్శించింది. నీరు గొంతుకులోకి జారింది. అరక్షణం పాటు శ్యామ అప్రతిభూడయ్యాడు. మరుక్షణం తేరుకుంటూ, ఆహా ఆహా, ఇంతటి మధురమైన అమృత జలాన్ని నా జన్మలో ఎప్పుడూ తాగలేదు బాబా. ఉప్పు నీటిని మంచినీరుగా మార్చిన నువ్వు నిజంగా దేవుడివే అన్నాడు శ్యామ మధురానుభూతితో. ఇంకేం జరిపించి ఉత్సవం అని మసీదుకు దారితీశారు బాబా. ఉప్పు నీటిని బాబా మంచినీరుగా మార్చడంతో ఉరుసు ఉత్సవానికి అడ్డంకి తొలగిపోయింది. ఆ ఉత్సవానికి గుర్తుగా గోపాలరావు గుండు, దాము అన్న కలిసి ఒక జెండాను తయారు చేయించారు. నానాసాహెబ్ మినుమోకర్ మరో నగిషి జెండాను తయారు చేయించాడు. బాబా అనుమతితో 2 జెండాలను మసీదు పైన 2 మూలల్లో ఎగురవేశారు. అందుకే ఉత్సవం కూడా జెండా ఉత్సవం అన్న పేరు పొందింది. ఉర్సు ఉత్సవం ఘనంగా ఊరేగింపుగా నినాదాలు చేస్తూ, బాణాసంచా కాలుస్తూ, గులాం గంధపు పొడి చల్లుతూ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అన్న నినాదాలతో తరలివచ్చిన భక్తులు బాబాకి గంధం పూసి పాద నమస్కారాలు చేసుకొని తరించారు. కొంతకాలం తరువాత 1911వ సంవత్సరంలో ఉర్సు ఉత్సవం నాడే శ్రీరామనవమి పండుగ కూడా కలిసి వచ్చింది. బాబాకి ఆర్తి పాటలు రాసిన భీష్మ ఆనాడు పగలు శ్రీరామనవమి జరపడానికి అనుమతి ఇవ్వమని బాబాని అర్థించాడు. ఏం మనుషులో రామ్ రహీం ఒక్కరేనని ఎన్నిసార్లు చెప్పినా పగలు రాముడు పూజ, రాత్రి రహీం ఊరేగింపు చేస్తామంటారు. ఉత్సవాలు ఊరేగింపులు నేను అడిగానా? సరే సరే, మీ ఇష్టం, నేనెందుకు కాదనాలి, కానివ్వండి అన్నారు బాబా. అంటే ఉత్సవాలు ఊరేగింపులు అడిగానా అంటున్నారు. ఇక ఆ రాముడు రహీము కూడా ఈయనేనా అనుకున్నాడు శ్యామ మనసులో. బాబా చప్పున శ్యామ వైపు చూసి, ఏం కాదా అని రట్టించారు కొంటెగా. శ్యామ ఉలిక్కిపడి, అమ్మో, బాబా గురించి మనసులో అనుకోవడం కూడా ప్రమాదమే, మనసులో దూరిపోయి తినేస్తారు మళ్ళీ అనుకున్నాడు మనసులో. బాబా నవ్వి, ప్రమాదం కాదు శ్యామ, ప్రమోదం అన్నారు. శ్యామ తలెత్తి బాబా వైపు చూస్తూ తప్పు క్షమించమన్నట్లు చేతులు జోడించి దండం పెట్టాడు. ఆ విధంగా ఒకే రోజు పగలు శ్రీరామనవమి, రాత్రి ఉరుసు ఉత్సవం ప్రతి ఏటా జరుపుకోవడం షిరిడీలో ఆనవాతీ అయ్యింది. అన్ని ఉత్సవాలను నిరాసక్తంగా తిలకిస్తూ, అందరి పూజలను స్వీకరిస్తూ, తాను నిమిత్త మాత్రంగా ఉంటూ బాబా అనే ఒకే ఒక్క మాట, అల్లా మాలిక్, ఓం సాయి. బాబాకి గంగాభిషేకం. భక్తుల భావం ఎలా ఉంటే అలా అనుగ్రహిస్తారు బాబా. మేఘశ్యాముడు బ్రాహ్మణుడు, శివభక్తుడు. గాయత్రి మంత్రం కూడా రాని ఆ వంట బ్రాహ్మణుడు నిరంతరం ఓం నమఃశివాయ పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తుంటాడు. హరి వినాయక సాటి అతడిని బాబా దర్శనానికి షిరిడీ పంపించారు. తాను సద్బ్రాహ్మణుడు, మహమ్మదీయుడు అయిన బాబాకి నమస్కరించడమేమిటి అని శంకిస్తూ మసీదులో అడుగుపెట్టాడు మేఘుడు.
బాబా అతడిని చూస్తూనే, నువ్వు సద్బ్రాహ్మణుడివి, ముస్లిమునైనా నన్ను దర్శిస్తే నీ జాతి మతం మైలపడిపోతుంది, పో పో అంటూ కసురుకున్నారు. మేగుడు కిన్నుడై వెనుదిరిగాడు. అయితే మేగుడు షిరిడీలోనే ఉండిపోయాడు. బాబా దర్శనం చేసినంతనే అతని మనసులో, ఆలోచనలో ఏదో తెలియని మార్పు ప్రారంభమైంది. మేగుడు రోజు గ్రామంలోని ఖండోబా ఆలయానికి వెళ్ళి నిష్టగా ఖండోబాని పూజించిన తదుపరి మసీదుకు వచ్చి ఓ మూల కూర్చొని తదేక దీక్షతో బాబాని చూస్తూ పంచాక్షరి మంత్రం జపించేవాడు. ఒకరోజు మేగుడు బాబాని చూస్తూ పంచాక్షరి జపిస్తుండగా హఠాత్తుగా బాబా స్థానంలో మహాశివుడు దర్శనమిచ్చాడు. మేగుడు ఆ అనూహ్య దర్శనంతో ఉద్వేగానికి లోనవుతూ శివ, శంకర అరిచాడు తన్మయత్వంతో బిగ్గరగా. మసీదులోని ఇతర భక్తులు ఆ అరుపు వింటూ ఉలిక్కిపడ్డారు. బాబా మందహాసం చేసి, ఓ మేగుడు, నేనే తన శివుడిని భ్రమపడ్డాడు అన్నారు బాబా. మేగుడు చేతులు జోడించి, భ్రమ కాదు బాబా, యథార్థం. నువ్వే నా శివుడునన్న సత్యం నిన్నాళ్ళకి గ్రహించాను. దేవా, నా సదాశివ, ఇక నా దేహంలో ఊపిరినంత వరకు నీ పాదాలు వదలను అంటూ భావోద్వేగంతో భక్తితో బాబా పాదాలను అంటాడు. అది మొదలు మేగుడు రోజు బాబానే శివుడిగా భావించి బిల్వపత్రాలతో బాబా పాదాలను అర్చించసాగాడు. అతడు బిల్వపత్రాల కోసం అడవిలో మైళ్ళ కొద్దీ నడిచి సేకరించి తెచ్చి బాబాని అర్చిస్తున్నాడు. బాబా నామాన్ని నిరంతరంగా స్మరిస్తూ సాయీశ్వరుడే సర్వస్వం అన్న అనుభూతితోనే జీవిస్తున్నాడు. ఒక తెల్లవారుజామున బాబా కలలో కనిపించి అక్షంతలు జల్లి, నీ శివుడొస్తున్నాడు, త్రిశూలం గీయి అని చెప్పారు. మేగుడు ఉలిక్కిపడి మేలుకున్నాడు. బాబా కనిపించలేదు, కానీ అతడి పక్క మీద అక్షంతలు కనిపించాయి. తెల్లవారాక అతడు బాబా దర్శనానికి వెళ్ళాడు. నీ కల నిజమే, స్వప్నంలో చెప్పిన నా మాటలు పొల్లిపోవు, శివుడొస్తాడు, వెళ్ళి త్రిశూలాన్ని గీసుకో అని చెప్పారు బాబా. మేగుడు వాడాకి వెళ్ళి తిరిగి బాబా పటం వద్ద గోడ మీద ఎర్ర రంగుతో త్రిశూలం బొమ్మ గీశాడు. మర్నాడు పూనా నుంచి వచ్చిన భక్తుడు బాబాకి ఒక శివలింగాన్ని కానుకగా సమర్పించాడు. బాబా ఆ శివలింగాన్ని మేగుడికిచ్చి, ఇదిగో నీ శివుడు, పూజించుకో అని చెప్పారు. వాడాలో బాబా పటం పక్కన త్రిశూలం వద్ద ఆ శివలింగం ఉంచి బాబానే శివుడిగా భావిస్తూ నిత్యం పూజించుకోసాగాడు మేగుడు. క్రమక్రమంగా బాబాయే తన లోకంగా, సర్వేశ్వరుడే సాయీశ్వరుడిగా భక్తి భావనలో మునిగిపోయి వేరే ధ్యాస లేకుండా జీవించసాగాడు మేగుడు. ఒకసారి మకర సంక్రాంతి పర్వదినం వచ్చింది. బాబాని శివుడిగా భావించే మేగుడు ఆయన్ని గంగాజలంతో అభిషేకించాలని చేయించుకున్నాడు. నేను ఫకీరుని, ముస్లింని, అభిషేకాలు వద్దు అన్నారు బాబా. నువ్వే నా దేవుడివి, అభిషేకం తప్పదు అన్నాడు మేగుడు పట్టుదలగా. సరే, శరీరాన్ని తడపకేం, తలపై మాత్రమే నీళ్లు పోయి అని అనుమతించారు బాబా. మేగుడు గంగాజలంతో ఉన్న పాత్రను పైకెత్తి భక్తి పారవశ్యంతో హరగంగే హరగంగే అని జపిస్తూ బాబా శిరస్సు పైనుంచి కింద పాదాల వరకు తడిసేలా గంగాజలంతో అభిషేకం చేశాడు. ఆశ్చర్యం! మేగుడు పారవశ్యంతో బాబా శరీరమంతా తడిసేలా అభిషేకం చేసిన బాబా శిరస్సు మాత్రమే తడిసి మిగతా శరీరమంతా పొడిగా ఉంది. ఆ దివ్యలీలని గాంచిన మేగుడు, దేవా, సాయీశ్వర, నీ దివ్యలీలతో నన్ను తరింపజేశావా ప్రభు అంటూ బాబా పాదాల మీద పడ్డాడు. అనంతరం బాబా నిరంతరం సేవలో మరికొంతకాలం తరించిన మేగుడు 1912వ సంవత్సరంలో బాబా నామాన్ని స్మరిస్తూనే కన్నుమూశాడు. బాబా కలత చెంది మామూలు మనిషిలా కన్నీళ్లు పెట్టుకుంటూ, మేగుడు నా నిజమైన భక్తుడు అన్నారు బాధగా. శ్యామ కూడా బాధపడుతూ, బాబా చెంత సద్గతి పొందిన మేగుడు ధన్యుడు, అతడు శివుడిలో ఐక్యమయ్యాడు. అతడికి బాబా ప్రసాదించిన శివలింగం ఇప్పుడేం చెయ్యాలో అనుకున్నాడు మనసులో మరుక్షణం. మేగుడి శివలింగాన్ని గురుస్థానం వద్ద ప్రతిష్ఠించాడు అన్నారు బాబా. ఉలిక్కపడ్డాడు శ్యామ. బాబా ఆదేశానుసారం గురుస్థానంగా కీర్తించబడి వేప చెట్టు కింద ఆ శివలింగం ప్రతిష్ఠించబడి నిత్య పూజలు అందుకుంటోంది. ఓం సాయి.